నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఈ టారో కార్డ్స్ యూజ్ చేసి ఎలా ఉండబోతుందండి? మొదలెట్టే ముందు ఒకసారి ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ మిడిలో మనం కార్డ్స్ని కొంచెం యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. సో సింహరాశి వాళ్ళకి చూద్దాము ఓవరాల్గా ఎలా ఉంటుంది. ఓం నమ శివాయ. ఆర్థికంగా ఇక్కడ ఒక చిన్న సందేహం అవినాష్ గారు, ఈ టోటల్ కార్డ్స్ అసలు ఎన్ని ఉంటాయి? కౌంట్ 78 కార్డ్స్ ఉంటాయి. 78 కార్డ్స్. 78. దానిలో మీరు మాస ఫలాలకి 3 మాత్రమే తీస్తారు. అదే మనకి కంప్లీట్ గా ఇయర్ అయితే నేను 11 కార్డ్స్ తీస్తానండి. 11 కార్డ్స్. వార ఫలాలు అయితే బేసిక్ గా పాయింట్ ఏంటంటే ఓకే మనం ఎన్ని కార్డ్స్ అయినా తీయొచ్చు. అలా ఏం లేదు. ఇప్పుడు నేను దినఫలానికి కూడా 11 కార్డ్స్ తీయొచ్చు, కానీ అది కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇయర్కి 11, ఒక మాసానికి ఒక మాసానికి 3, ఓకే 5 కార్డ్స్ కూడా తీయొచ్చు మాసానికి. ఇప్పుడు నేను టైం ఎక్స్టెండ్ అయిపోతుంది, జనాలు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్పంటే చెప్తాను. ఇప్పుడు 3 మంత్స్కి ఇప్పుడు 3 మంత్స్కి ఇప్పుడు సపోజ్ 3 నెలలకి ఫలాలు తీయాలనుకోండి, 5 తీద్దాం. ఇప్పుడు మాస ఫలాలు కాబట్టి 3 తీద్దాము, వార ఫలాలు అయితే 2 తీద్దాము. మనం ఎట్లా మీరు ఎలా చెప్తే అలా చేద్దాం మనం. ఓకే, అంటే కార్డ్స్ మనం ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. స్ప్రెడ్ అంటారు దీన్ని. ఓకే, సర్క్యులర్ స్ప్రెడ్, రెక్టాంగులర్ స్ప్రెడ్, సెల్టిక్ స్ప్రెడ్. కాన్సెప్ట్ కొత్త కదా మన వాళ్ళకి, అందుకోసం అడుగుతున్నాను అర్థం అవటం కోసం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఎస్, టోటల్ గా ఫస్ట్ ఓవరాల్ గా కార్డ్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. ఓకే, ఫస్ట్ సింహరాశి సింహలగ్నం వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉంటుంది చూద్దాం. వీళ్ళకి వచ్చిన కార్డ్స్ 7 of Wands. సో 7 of Wands అంటే ఛాలెంజ్, కాంపిటీషన్, ప్రొటెక్షన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక కిరాణా షాపర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్నారు. ఛాలెంజ్ వచ్చింది, దాన్ని ఎదుర్కొంటున్నారు, వీళ్ళు ఢీకొంటున్నారు. అంటే శత్రువు వచ్చాడు, ఆ శత్రువు పని రూపంలో రావచ్చు, ఎలానే రావచ్చు, వాళ్ళని ఫేస్ చేస్తున్నారు, వీళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఫైట్ మోడ్లో ఉన్నారు వీళ్ళు. అంటే బేసిక్గా చెప్పేది ఏంటంటే సింహలగ్నం వాళ్ళకి ఛాలెంజ్ వచ్చింది, చిరంజీవి సినిమా గారి లాగా ఛాలెంజ్ లాగా ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్నారు. కాంపిటీషన్ వస్తుంది. ఈ చిన్నపిల్లలు ఉంటారు, ఎగ్జామ్స్, ఎంసెట్, నీట్ రాసే వాళ్ళకి వీళ్ళకి విపరీతమైన కాంపిటీషన్ ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉంటారు, మంచి ర్యాంకులు వస్తాయి వీళ్ళకి. ఓకే, ఇప్పుడు ఆర్థికంగా చూద్దాం. ఓకే, ఆర్థికంగా వీళ్ళకి వచ్చిన కార్డ్స్ 2 of Swords. అంటే ఏంటి? మూన్ లిబ్రా. ఫేసింగ్ యువర్ ఫియర్స్, డిఫికల్ట్ డిసిషన్స్. యు ఆర్ ఎట్ ఎ క్రాస్ రోడ్స్. టేక్ ఆఫ్ యువర్ బ్లైండ్ ఫుట్ అండ్ సీ దట్ దెర్ ఇస్ నథింగ్ టు ఫైట్ విత్. అంటే ఏంటి? ఏమి లేదురా నాయన, అక్కడ నువ్వు పిచ్చాడు అయిపోయి ఉన్నావు, ఏమి లేదు ఆడ ఏం పోయేది లేదు, అక్కడ ఏం వచ్చేది లేదు, నువ్వు మాత్రం చచ్చిపోతున్నావు లోపల. ఫేసింగ్ యువర్ ఫియర్స్. భయం అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నీకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉండదో అప్పుడే కదా భయం వేసేది. నిజాన్ని ఎప్పుడైతే నువ్వు చూడలేవో అప్పుడే కదా భయం వేసేది. కానీ అక్కడ ఏం లేదు యాక్చువల్గా. ఓకే, అక్కడ ఏదో కుక్క వచ్చింది, నువ్వు భయపడుతున్నావు. ఆ కుక్క నేనేం కొట్టదు, అదే కరవదు, వెళ్ళిపోతుంది దాని దారిలో అది వెళ్ళిపోతుంది. అంటారు కదా, అరచే కుక్క కరవదని. ఆ సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నారు. ఏమి అవ్వదు ఆర్థికంగా, ఏదో భయపడతారు. కింద మీద మొత్తం జీవితం కింద మీద అయిపోద్ది, నేను పడిపోతాను, నన్ను తీసేస్తారు, ఏమీ లేదు. పిచ్చి ఆందోళన అన్ని ఉన్నాయి. యాంగ్జైటీలు, ఇండిసిషన్లు, కన్ఫ్యూజన్లు, ల్యాక్ ఆఫ్ క్లారిటీలు, పిచ్చి మెంటల్ వచ్చేస్తున్నది వీళ్ళకి. సింపుల్ గా మెంటల్ స్టేట్ లో ఉన్నారు. మెంటల్ పట్టేసింది వీళ్ళకి. కానీ ఏం లేదురా నాయన అక్కడ. అలాంటి స్టేట్ లో మెంటల్ వస్తుంది బేసిక్ గా. ఏం లేనప్పుడే ప్రాబ్లం ఉంటే ఎదుర్కొంటాడు. నేను చెప్పేది ఆర్థికంగా. అంటే ఛాలెంజ్ రావడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే వీడికి ఛాలెంజ్ వచ్చింది, వీడు భయపడ్డాడు, కానీ విపరీతంగా పని చేస్తున్నాడు. ఆ భయంలో నుంచి వచ్చిన ఫియర్ ఇది మెంటల్. అనకూడదు, మానసిక ఆందోళన, మెంటల్ యాంగ్జైటీ. ఆరోగ్యపరంగా వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఏంటి? నర్చరింగ్, ప్రాక్టికల్, డౌన్ టు అర్త్. అంటే ఇది నా పరిస్థితి, కొంచెం ఇది చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒక మంచి ఆర్థికంగా కింద మీద అయిపోయారు. కానీ ఇప్పుడు నేను అందంగా ఉండాలి,
ఆహా నేను అందంగానే ఉంటాను, కొంచెం ఇది పాలు తాగడం తగ్గించేద్దాము, కొంచెం వాటర్ ఎక్కువ తాగుదాము, నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తాగుదాము, కూల్ డ్రింకులు తాగడం తగ్గించేద్దాము, మన అందం మనం జాగ్రత్త అంటే అర్థమైందనమాట వీళ్ళకి. నా ఆరోగ్యంని ఇట్లా కాపాడుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా వెళ్తున్నాను, ఏ బెంగలేదు. ఆరోగ్యంగా చాలా కాన్ఫిడెంట్గా చాలా కూల్గా మైండ్లో మీరు ఫిక్స్ అయిపోయినారు, నా ఆరోగ్యం ఇది ఇలానే ఉంటుంది, లేకపోతే నా ఆరోగ్యం ఇది ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, లేకపోతే నా హెల్త్, నా అందము, నా బ్యూటీ అన్నీ. సో బేసిక్గా ఏ బెంగ లేకుండా కూల్గా ఉన్నారు వీళ్ళు. ఓకే, ఆరోగ్యంగా ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంత ఆరోగ్యానికి కూడా ఫండ్స్ కావాలి, ఆ మెయింటెనెన్స్కి. ఆడవాళ్ళు అయితే బ్యూటీ పార్లర్ కావచ్చు, ఆ పేషెంట్స్ అయితే వాళ్ళకి సంబంధించిన దానికి తగ్గ ఇన్సూరెన్స్లు కావచ్చు, అన్నీ రెడీగా ఉన్నాయి వీళ్ళకి. హెల్త్ పరంగా అయితే సూపర్, వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, పొద్దున్న సాయంత్రం దాకా పని చేయాలి, అంతా తెలుసు వీళ్ళకి. పొద్దు నుంచి ఎలా డబ్బా కట్టాలి, ఎలా స్కూల్ పంపించాలి, అన్నీ హ్యాపీగా కూల్గా సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఆరోగ్యపరంగా మెయింటెనెన్స్ పరంగా ఏ ఇబ్బంది లేదు, ఆర్థికంగా మాత్రం కింద మీద అయిపోతారు. అయితే వీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటండి? సింహరాశి వాళ్ళు సూర్య ఆరాధన చేసుకుంటే ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సూర్యుడే దేవుడు, వీళ్ళకి కనిపించే దైవం సూర్యుడు చంద్రుడు కాబట్టి సూర్య దైవాన్ని వీళ్ళు ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.